రైట్, ఒకసారి నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు, అదండి రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలనకి సంబంధించి కూటమిలో ఉన్న అంతర్గత విభేదాలు వర్మ గారి దగ్గర మొదలెట్టి నాగబాబు గారు ఏమో ఆయన కర్మ అనే వ్యాఖ్యలు చేయటం, సబ్సిక్వెంట్గా ఈ మొత్తం మళ్ళీ ఆయన వచ్చి నా ప్రజలే నా బలం అని ఆయన పోస్టులు రిలీజ్ చేయటం. మళ్ళీ వర్మ గారికి ఒక అలవాటు ఉంది, పొద్దున పోస్ట్ పెట్టి సాయంత్రం డిలీట్ చేస్తారు. నాకు తెలియదు, మా వాళ్ళు పెట్టారు, ఐఎమ్ సారీ అని. అది అందుకని ఏంటంటే ఈ మధ్య ఆయన ఏమైనా ట్వీట్ చేసినా వెంబడి అందరూ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుంటున్నారు. నేను చేయలేదని కదా, మీరు చేశారని చెప్తాను. ఏంటి అసలు, ఎందుకని డీసీఎం ఆలోచన ప్రక్రియలో ఏమైనా మార్పు వచ్చిందా? సార్ డీసీఎం ఏంటి సార్, డిప్యూటీ ముఖ్యమంత్రి అని పిలవండి సార్. చాలా మర్యాదైన పదం అండి డీసీఎం అనేది ఆంగ్ల పత్రికల్లో వాళ్ళు అలాగే రాస్తారు, అది తప్పేం లేదు దాంట్లో. వాళ్ళు రాస్తే మీరు తెలుగులో మాట్లాడిన ఒక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సరే, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రక్రియలో ఏమన్నా తేడా వచ్చిందా? బాలకోటే గారి మాట మన్నిద్దాం సార్. ఇందాక పెద్దలు చెప్తున్నారు, జనసేన కానీ టీడీపీ పెద్దలు కానీ చెప్తున్నారు, మంచితనం ఉంటే చాలు ఎలక్షన్లో గెలుస్తారనుకుంటే మా బాలకోటే గారు ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోయారు, ఎప్పుడో ఎంపీ అయిపోయారు సార్. ఆయన దగ్గర అంత మంచితనం ఉంది, మరి ఆయన ఎందుకు కాలేకపోతున్నాడు? సో ఇందాక అలాగే బాలకోటే గారు చెప్పినట్టు డబ్బులుంటేనే ప్రైమ్ మినిస్టర్ అవుతారంటే, ఇందాక అదానీ కావచ్చు, రిలయన్స్ వాళ్ళు పెద్ద బాలకోటే గారు చెప్పారు. కాకపోతే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ సార్. డబ్బులు కావాలి, అలాగే మంచితనం, ప్రజలు మెప్పించే తనం కూడా కావాలి. ఆ నాయకుల లక్షణాలకు ఉండాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, మరి ఎందుకు గెలవాలా సార్? సో అలా అని చెప్పి నిజాలు మాట్లాడుకుంటే బాలకోటే గారికి తెలుసు, అందరూ తెలుసు, పోయిన ఎలక్షన్లో ఎంత ఇది ఉందో డబ్బుల ప్రభావం కూడా జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పిఠాపురం దగ్గర నుంచి పులివెందుల దాకా ఏ నియోజకవర్గంలో డబ్బులు పెట్టిన నాయకులు ఉన్నారు సార్? ప్రతి నాయకులు డబ్బులు పెట్టిన వాళ్ళు, అది వాస్తవం, ప్రజలు ఎవరైనా ఒప్పుకోవాల్సింది. బట్ రాజ్యాంగం ప్రకారం మనది మాట్లాడితే తప్పు అంతే. ఇంకపోతే కూటమిలు కొట్టుకుంటున్నారు ఏంటి, మేము మిమ్మల్ని గెలిపించామంటే మేము గెలిపించామని. మీరు గెలిపించుకోవాలా, జగన్ ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారే గెలిపించారు వీళ్ళందరినీ. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవటానికి ఆయనే కారణం. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంతా రెండే సార్. ఆయనకి ఆయన పతనానికి ఆయనే కారణం, ఆయన గెలుపుకి ఆయనే కారణం. ఎందుకు అన్నానంటే 2019లో ఆయన అధికారంలో రావడానికి ఎన్ని మాయ మాటలు చెప్పాడు, ఎంత ప్రజలు ఎంత మభ్యపెట్టారు, అరిచేతిలో ప్రపంచాన్ని చూపించాడు. సో అలా అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అక్రమాలు చేశారో ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇదా అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ప్రజలు అనుకున్నారు. కాబట్టి కూటమి గెలిచింది సార్. అంతేగాని వీళ్ళిద్దరు భుజాలు అనుకోటు, నేను మిమ్మల్ని గెలిపించారంటే లేదు మీరు మమ్మల్ని గెలిపించారు, ఇది కరెక్ట్ కాదు సార్. అది వీళ్ళు గుర్తించుకోవాలి. ఇందాక వీళ్ళంతా కూడా ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మీరు గెలిచింది ప్రజలకు సేవ చేయడానికి, అంతేగాని జనసేన పార్టీ కార్యకర్తలు సేవ చేయడానికో టీడీపీ పార్టీ కార్యకర్తలు సేవ చేయడానికి కాదు సార్. అలాగే బాలకోటి గారు చెప్తున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నారు. ఒక్కోసారి పొరపాటున మాట్లాడవచ్చు, ఇంకోటి ఏమైనా జరగవచ్చు. ఆయన అవినీతి చేస్తే మనం ప్రశ్నించవచ్చు, ఆయన అవినీతి చేయలే. ఆయన వాళ్ళ ఇద్దరు పార్టీల మధ్య రిలేషన్ కానీ ఇంకోటి కానీ చెప్పుకున్నాడు. దాని మీద మేము స్పందిస్తే కూడా కరెక్ట్ కాదు, వాళ్ళ పార్టీ నేతలే స్పందించవచ్చు, కానీ కొట్టుకోకండి. వైసీపీ వాళ్ళు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, మీరు కొట్టుకుంటే గొడవ పడుతుంటే బాబోటి వాళ్ళు కానీ బాలకాటి గారు నవ్వుతున్నారు. వీళ్ళు అధికారం రాకముందేమో సాంగ్లు పాడుకున్నారు, నేను లేరు మీరు లేరు అంటే ఇద్దరు జాంజిగిలో పాటలు పాడుకున్నారు. అధికారం రాంగోడు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకోవాలి అవసరం? కొట్టుకోలేదు కానీ నాగార్జున గారు కొట్టుకోవాలండి, ఇక్కడ ఎవరో కొట్టుకోవట్లేదు కానీ అధికార శాస్త్రం కాదు, ప్రజలు అనుకోవాలి. మీరు 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, కలిసి ముందుకెళ్ళడం కాదండి, కలిసి కట్టుగా ముందుకెళ్ళడానికి మంచి పాలన అందించడానికే 15 ఏళ్ళు అనే దానికి మీరు కూడా ఫిక్స్ అయినట్టున్నారు, వాళ్ళ నాయకుడు అన్నట్టు. 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి, ప్రజలు నిర్ణయిస్తారు సార్. పల్లకీలో ప్రజలకు మంచి పాలన కలిసి వెళ్తున్నాం అండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం, 15 ఏళ్ల పాటు తెలుగుదేశాన్ని మోయడానికి మీరు పల్లకీలు తయారు చేసుకుంటున్నారా? మేము అట్లా తయారు చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్నాయా? ఎవరు కాదు సార్, విజనరీ ఉన్న నాయకుడు ఫస్ట్ ఏపీ అనేది డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ గురించే మనం చేస్తున్నాము. సరే, మన సురేష్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. పసుపులేడు సురేష్ గారు, ఇందాక నుంచి ఆయన ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. మీ కూటమి నాయకులు అందరూ మాట్లాడుకోవటం, వాగ్వివాదానికి దిగటం.
సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఛానల్లో ఉన్నారు అంటే వాళ్ళు మొన్ననే వాళ్ళ నాయకుడు చెప్పాడు 9 నెలలు మనం కళ్ళు మూసుకున్నాం ఇంకో 4 ఏళ్ళు 3 నెలలు కళ్ళు మూసుకున్నాం వాళ్ళు యోగా అది ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నారు అది అయిపోయి